పురాణాల ప్రకారం వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చిన శ్రీనివాసుడు మొదట తన పాదాలను నారాయణగిరిపై మోపి అక్కడి నుంచి ప్రస్తుతం ఉన్న ఆనంద నిలయానికి చేరుకున్నాడని చెబుతారు. అందుకే ఆ ప్రదేశంలో స్వామివారి పాదముద్రలను ప్రతిష్ఠించారు. మరో విశేషం ఏమిటంటే ఆ పాదాలున్న ప్రదేశం నుంచి చూస్తే మొత్తం తిరుమల ఆలయం కనిపిస్తుంది. కొందరు దీనిని యాదృచ్ఛికం కాదని, స్వామివారు తన క్షేత్రాన్ని మొదట అక్కడి నుంచే దర్శించారని నమ్ముతారు. అందుకే భక్తులు తిరుమల దర్శనానికి తర్వాత అక్కడికి వెళ్ళి నమస్కరిస్తారు. పాదాల వద్ద ఉండే రాతి పాదముద్రలకు ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తుల విశ్వాసం ప్రకారం శ్రీవారి ఆలయ దర్శనంతో పాటు పాదాల దర్శనం కూడా చేస్తే యాత్ర సంపూర్ణమవుతుందని అంటారు. మరి కలియుగ ప్రత్యక్ష దైవం మొదట అడుగుపెట్టిన ఆ పవిత్ర స్థలాన్ని మీరు ఎప్పుడైనా దర్శించారా? వీడియో నచ్చితే గోవిందా అని కామెంట్ చేయండి. అలాగే మీ కుటుంబ సభ్యులు,